యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాధూరి అచ్చయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. పట్టణంలో కూడా ఎన్నో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మీరు ఓటు వేసి మా కార్యకర్తలను ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన బీజేపీకి లేదని గమనించాలి. 12 వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. కేవలం డబ్బు మద్యం ఆశ చూపించి కొందరు వ్యక్తులు గెలవాలని చూస్తున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా భానుచందర్, కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఈ యొక్క ఏరట ప్రజలను కోరడం జరుగుతుంది. అయితే సుమారు 2-3 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పట్టణ ప్రజల కోసం, అలాగే అవినీతి నిర్మూలన కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం బీజేపీ పట్టణంలో నిర్విరామంగా పోరాటం చేస్తూ వస్తుంది. దీంట్లో ఇలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా, ఎన్ని బెదిరింపులు ఎదురైనా కూడా ఈరోజు మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాం. అంటే అది ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. కావున పట్టణ ప్రజలు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇన్ని రోజులు మేము చేసిన పోరాటానికి మీ వంతు మద్దతుగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క ఓటును వేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అలాగే పట్టణంలోని అన్ని వార్డులలో ఈరోజు బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది. ఎక్కడ కూడా పొత్తనే ప్రస్తావన లేదు. కానీ పట్టణ ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. కొందరు ప్రచారం చేసినా కూడా దాన్ని నమ్మవద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అధికార పార్టీకి ఈరోజు ధీటుగా బీజేపీ ఎదగడంతో ఓర్వలేక కొందరు పనికిరాని కుట్రలు చేసి మా మీద దాడులు చేసే విధంగా ఈరోజు ప్రేరేపిస్తా ఉన్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ అందరూ పట్టణంలో మీకు అందుబాటులో ఉన్న నాయకులను, అందుబాటులో ఉన్న వివిధ వాళ్ళను మీరు ఎన్నుకుంటే మీకు మంచైనా చేయడానికి చూసుకుంటారు. కానీ కేవలం ఎన్నికలు మాత్రమే వచ్చి ఇష్టానికి డబ్బులు పంచేటువంటి నాయకులు నమ్మవద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్లో బీజేపీ వాయిస్ని వినిపించడానికి, అలాగే ప్రజల గళాన్ని మీరు ఏడు కోరుకుంటాం మీ యొక్క గళాన్ని వినిపించడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. కావున పట్టణ ప్రజలు మీరందరూ అర్థం చేసుకొని మా మీద అభిమానంతో, ప్రేమతో మీరు ఓట్లు వేసి గెలిపించాలని బీజేపీ పట్టణ శాఖ గారి నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ పట్టణ ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, టౌన్ ప్రెసిడెంట్, మరి ఇక్కడ వచ్చేసినటువంటి జిల్లా, అదేవిధంగా మండల్, టౌన్ సెక్రటరీలు అందరికీ పేరు పేరున కార్యకర్తలకి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మాపై దుష్ప్రచారం జరుగుతున్నది. మన జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీలు ఉంటాయి. 6 మున్సిపాలిటీలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మరి ఏం జరిగిందో తెలియదు. వారు ఈరోజు మేము కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి అధర్మమైన మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 6 మున్సిపాలిటీలు కూడా ఎక్కడ కూడా మేము వారితో పొత్తుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. అదేవిధంగా మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా వచ్చి విలేకరులు అనేక రకాల క్వశ్చన్స్ చేసినా కానీ మేము ఎక్కడ కూడా పొత్తు చేయం. మా సింబల్ పైన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉంది. అన్ని మున్సిపాలిటీలో తప్పకుండా పోటీ చేస్తారు మా కార్యకర్తలని స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు గత మున్సిపాలిటీ ఎలక్షన్లోనే మేమందరం అన్ని చోట్ల పోటీ చేశాం. ఈసారి ఇంకా పార్టీ గాలి వీస్తుంది, ప్రపంచం వీస్తున్నది. కాబట్టి ఈసారి అన్ని మున్సిపాలిటీలో తప్పకుండా ఎవరితో పొత్తు లేకుండా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. మరి అవినీతి పైన ఇలా మోడీ గారి పథకాలు ఎన్నో, మరి ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక్కొక్క స్కీమ్ వెళ్ళింది. మరి ఇవాళ ప్రజలు వాళ్ళే ఇవాళ మోడీ గారి స్కీమ్లు అందుతున్నాయి, అనేక రకాల అన్ని స్కీములు మాకు అందుతున్నాయని చెప్పేసి ప్రజలే ఈరోజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మరి మా పార్టీ మరి ఎక్కడికక్కడ నిలదీస్తూ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ అందరూ కూడా నిలదీస్తున్నారు, అన్యాయాన్ని ఎదురుస్తున్నారు.
ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న క్రమంలో దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎదుర్కొని ఈ రోజు పోటీ చేయడానికి సిద్ధంగా కార్యకర్తలు అన్ని వార్డుల్లో మున్సిపాలిటీ జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డుల్లో 6 మున్సిపాలిటీలో పోటీ చేయడానికి సిద్ధంగా కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి చాలా ఆదరణ పెరిగింది. మరి ఇప్పటికి కూడా ప్రజలు అవినీతిని ఎదిరించడం కోసం సిద్ధంగా ఉండి అదేవిధంగా మా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ నిలదీస్తూ ఏడ అన్యాయం జరిగినా ఎవ్వరికి పేదవాళ్లకు అన్యాయం జరిగినా ఎదురుస్తూ నిలబడుతున్నారు. మరి పోయినసారి బీఆర్ఎస్ ఈసారి కాంగ్రెస్ ఇద్దరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దోసుకుంటున్నారు. ఎక్కడైతే కబ్జాలు అవుతున్నాయో వాటిని జిల్లా వ్యాప్తంగా మా కార్యకర్తలు మా నాయకులు ఈ రోజు వెంబడిస్తున్నారు. అదేవిధంగా ప్రజల కోసం అనేక రకాల మోడీ గారు రాను కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు. ప్రజలే బాగుండాలి, నా దేశం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు ఇవాళ ఈవీ కూడా కరెంట్ ఛార్జీలు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకోసం అంటే కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో మరి ఇండియా కోసం నిధులు రావడం కోసం జిఎస్టీలు అదేవిధంగా అనేక రకాల నిధులు రావడం కోసం మోడీ గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి ప్రజల్లో కూడా ఇప్పుడు మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ ద్వారా చాలా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూసి మోడీని గెలిపించుకోవాలి. రానున్న కాలంలో మోడీ ఇండియా ప్రభుత్వం బీజేపీ ఉంటే బాగుంటుంది, దేశంలో అల్లరి జరగకుండా ఉంటుంది. పరిస్థితులు బాగలేవు. మరి ఇవాళ ఆర్థికంగా కూడా 3వ స్థాయికి ఎదగడం మోడీ గారు తీసుకోవడం చాలా అది. ఐక్యరాజ్య సమితిలో కూడా మనకు ఈరోజు సభ్యత్వం ఉందంటే గత 50-70 సంవత్సరాల నుంచి లేని పక్షంలో 15 సంవత్సరాల కాల పరిధిలో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మోడీ పెద్ద స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఎదిగాడు. మరి ఇలా ప్రపంచమే మోడీ గారిని చూపిస్తుంది. ఆ తరుణంలో ఇవాళ మీడియా స్థానికంగా కూడా అందరు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. కాబట్టి బీజేపీని ఆదరించే తరుణంలో కాబట్టి అందరం కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాం. ఈ దుష్ప్రచారమైన ప్రచారాన్ని అన్ని పార్టీలు మానుకోవాలి. పత్రికా విలేకరులు కూడా ఎవరైతే మేము చెప్తామో అప్పుడు చెప్పినప్పుడు మాత్రమే రాయాలి, కానీ అనవసరంగా రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని చెప్పేసి పత్రికా విలేకరులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పై దుష్ప్రచారం కూడా పత్రికా విలేకరులు అయితే మీడియా అయితే అదేవిధంగా వేరే పార్టీలు కూడా చేస్తే వాళ్ళని పట్టించుకోవద్దు. మేము ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. మా కార్యకర్తలు కూడా ఇప్పటిదాకా ఫేస్ టు ఫేస్ యుద్ధాలు చేసి తప్ప ఫైటింగ్ చేసి తప్ప అదేవిధంగా ఏవైతే అవినీతి పైన ఉన్నదో గుట్ట పైన ఎక్కడైనా సరే దానిపై పోరాటం చేశారు, ఎక్కడ కూడా ఇది లేకుండా. కాబట్టి ఇప్పటికైనా మీరు పత్రికా వాళ్ళు చాలా నిజాయితీగా రాసి మమ్మల్ని కూడా ఇచ్చేస్తారని తెలియజేస్తూ ముగిస్తుంది. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.